కీర్తన 103 మొదటి నుంచి 5 వచనాలు మనము మార్చి చదువుకుంటాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఒక మాట చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 83. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా చదువుకుంటాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించుకోవాలని అది ఎప్పుడు వచ్చేది. మనం ఆరాధించేవారు కావాలని కోరుచున్నాడు. దేవుడు ఆత్మలకు ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. తల ఉంచి ప్రార్థనలు అంగీకరించవలసిందిగా ప్రభుత్వం చేస్తుంది. మా ప్రేమ పరిశుద్ధమైన పరలోక తండ్రి, జీవం గల మా దేవ, కృపా కనికరం గల మా తండ్రి, మీకు నా స్తోత్రములు. మీరు ఏర్పరుచున్న దీపస్థానం ప్రభావ వేదనను బట్టి మీకు నా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు రత్నరాజన్న సహోదరు బిడ్డలు మీ తీసుకొచ్చిన వాటిని విధానంగా స్తోత్రములు. కుటుంబాలుగా చేరి వచ్చిన ఈ ప్రజలందరినీ బట్టి మీకు నా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి దయ బట్టి నరులకు మీరు ఇచ్చే ఆశ్చర్యాలను స్మరిస్తున్నాను తండ్రి. ఉదయకాలంలో సార్వత్రికవంతులు చెందిన పరిశుద్ధులందరూ ఆయా స్థలాల్లో ప్రభా చేరి నేను ఆరాధిస్తుండగా తెనాలి భేదన్యాలు ప్రభా మేము కూడా చేరి నేను ఆరాధించాలని మా ఎడల మీరు కలిగిన సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయలు మా తండ్రి, మీ సరిది మాతో వచ్చి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నాయకత్వ అధికారం శిరస తగ్గించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయలు మా తండ్రి, ఎవరి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమాధాన ఐక్యతతో ఇది పరిచర్య బహు దీవికరంగా శుద్ధంగా చేయండి. ఎబ్రోన్ సంఘాల సేవకులు విశ్వాసం పరిశుద్ధులందరి కొరకై మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. వేరాకాలను జ్ఞాపకం చేసుకొని ఇప్పటికే ప్రారంభించిన పరిచర్య జ్ఞాపకం చేసుకొని వేరాక అనుబంధ సంఘాల సేవకులు విశ్వాసం పరిశుద్ధులందరి కొరకై ఈ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం తనకి చేయవలసిన ప్రజలను సుఖిస్తున్నాం. రావాల్సిన వారిని సకాలం నడిపించండి. మార్గ మధ్యలోకి ఈ కాపుదల భద్రతా క్షేమం దయచేయండి. ఎవరైతే అలక్ష్యంగా ఆలస్యంగా ఉన్నటువంటి వారిని దర్శించి ప్రభా నీ ఇంటిని గురించిన ఆసక్తి కలిగిన వారై త్వరపడి నీ సన్నిధికి రావడానికి ప్రభా మీరే బలపరిచి ప్రేరేపించి నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. దేవా సాయం. ఈ సమయం బహు దీర్ఘకరంగా చేయండి. కరెంట్ మైకి సమస్త మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. తండ్రి మందిరం మీ స్వాధీనం ఉంచుకోండి. ప్రోక్షణ ఉంచండి. శత్రువు లేచి మన స్థలం లేకుండా చేయండి. కాదు నిలబడి రాష్ట్ర బలహీన శాతం సహాయంగా కూర్చొని అందుకు ఖాళీ చేయండి ప్రభా. ఈ సమయం కొరకు ఇది అవసరమో మీరు అనుగ్రహించండి. నిలబడి రాష్ట్ర జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమయం కొరకు నిర్గమ 3, 12, 4, 12 జ్ఞాపకం చేసుకోండి. మత్తయి 10, 20, యోహాను సువార్త 14, 14, యోహాను సువార్త 3, 34 ఏలగా పంపిన వాటి కొలతైన ఆత్మను గురించి ఆయన మాటలు కూడా శ్రమించి నీ బొద్దుగా తండ్రి మాట్లాడడం శ్రమించి నా నామం ఎదురైతే దిస్తాను. నీ వెలుగును నీకు తోడై నీ నోటిని తోడైన సహించి ప్రభావ మీరు వాగ్దానం నిలిచి ఉండగా ఆధారం చేసుకొని నీ కృపలో బలపరచమని నీ కృపకు ఆధారంగా అప్పగించుకుని సమస్త మేలుగా జరిగించండి ప్రభా. చేరవలసిన వాళ్ళందరూ కూడా సిద్ధిస్తుంది. మేమందరం కూడా ఆత్మ సత్యంతో ఆలోచించడం నీ ఆత్మ మీద కుమ్మరించమని మా మధ్యాహ్నం నీ స్పర్శ నీ తాగుడు నీ యొక్క సంచారం దయించమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించే కోసం తండ్రి. ఆమేన్.
కీర్తన 103 మనకు పరిచయమైన భాగమే. దాని నుంచి ప్రభు మనకి ఇచ్చినటువంటి కొన్ని తలాంపులు చూసుకొని మనం ప్రభు సన్నిధిలో ఆరాధనలోనికి ప్రవేశించే వారిగా ఉంటాం. కీర్తన 103. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. దావీదు యొక్క జీవితంలో ప్రియులారా, దావీదు ఈ రీతిగా తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను. కాబట్టి ప్రియులారా, నీవు నేను మన ప్రాణంతో ప్రభుని ఆరాధించేవారుగా, సన్నుతించేవారుగా, స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలని దావీదు యొక్క కీర్తన ద్వారా మనం ప్రేరేపించబడుతున్నాం. దావీదు యొక్క జీవితంలో ప్రియులారా, ప్రభువుని ఘనపరిచేదే నేర్చుకుంటూ వచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరొకము అని దావీదు చూపించినాడు. దేనిని బట్టి దావీదు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే దావీదు ఎన్నో మేలులు, ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఎక్కడో దూరంలో చీకటిలో ఆ యొక్క అంధకారమైనటువంటి పరిస్థితుల్లో గొర్రెలు కాచుకున్నటువంటి దావీదు దేవుని చేత ప్రేరేపించబడిన వాడై, పిలువబడిన వాడై సింహాసనం మీదకి రాబడినటువంటి దావీదు దేనిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాడు. శూరకార్యాలు, ఘనకార్యాలు, ప్రభావమైనటువంటి కార్యాలు చేసినటువంటి దావీదు గొల్యాతు 6 మూరల జారని రాయబడింది. మొదటి సమయం లేదు కానీ మొదటి సమయం గ్రంథము 17 మనం చూస్తే 6 మూరల జారని అంటే 9 అడుగులు కాబట్టి అటువంటి గొల్యాతు వాడు పుట్టుక నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు ఎటువంటి వాడంట, యుద్ధంలో ప్రవీణుడు, వారి యొక్క వీటి అంతా బరువు రాయబడి వచ్చింది. వాడు ఇత్తడి డాలును, కవచాలు ధరించుకునేటువంటి వాడుగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల ముందుకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దడిసి వెనకపోతూ వచ్చారు. ఈ ఫిలిష్తీయుడు 40 రోజులు తాను కనపరుచుకుంటూ ఎవడైనా ఉన్నాడా మమ్మల్ని జయించేవాడని కనపరుచుకుంటూ వచ్చినటువంటి గొల్యాతు ప్రియారా, సౌలు సైతము భయపడి ఏం చేయాలని ఆలోచనలో పడినటువంటి ఆ దినాల్లో దావీదు యొక్క జీవితంలో తన అన్నలను దర్శించడానికి తన తండ్రి చేత ప్రేరేపించబడి యుద్ధం యొక్క భూమిలోనికి వచ్చినటువంటి దావీదు ఆ గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు ఎంతటి వాడట దావీదు గురించి రాయబడింది, ఎర్రని వాడు, సుందరైనటువంటి వాడు, బాలుడు రాయబడింది. ఏమని రాయబడింది? బాలుడు. ఈ గొల్యాతు గురించి అందరూ చెప్పుకుంటగా దావీదు అంటున్నాడు, ఏంటి వీడిని చంపిన వారికి ఏమిస్తాడంట రాజు, కనుక్కోండి. అప్పుడు సౌలనే మాట ఏంటంటే, నువ్వు బాలుడవు, వాడు పుట్టుకతోనే విద్యాభ్యాసం కలిగిన వాడు, వాడిని నువ్వు ఎలా చంపుతావు అని దావీదు గురించి సౌలు మాట్లాడినప్పుడు దావీదు ఒకటి అంటున్నాడు ఆ గొల్యాతు దగ్గరికి వెళ్ళి. చూద్దాం ఆ మాట. చూడండి 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం లేదా 45వ వచనం. నేను దాని తరిమి దాని నోట నుండి. కాబట్టి దావీదు యొక్క జీవితంలో సౌలు ఇచ్చిన ప్రశ్నకి సౌలు చెప్పిన మాటకి చదువుతున్నాడు, రాజా నేను గొర్రెలు కాసుకుంటుండగా ఒక సింహము గొర్రె పిల్లని ఏం చేస్తాట పట్టుకొని పోవచ్చున్నది. నేను దాన్ని చంపి దాని నోట నుండి గొర్రె పిల్లను విడిపించి తిని, ఎలుగుబంటిని కూడా నేను చంపి తిని. అటువంటి దావీదు మాట మనం చూస్తే 45వ వచనం మనం గమనిస్తే దావీదు
నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినం నా యెహోవా సన్నిధిని యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను చంపి నీ తలను తెగవేతును. ఇశ్రాయేలు దేవుడున్నాడని లోకంలో వాసులందరూ తెలుసుకున్నట్టుగా నేను ఈ దినం నా ఫిలిష్తీయుల యొక్క కళేబరాలను ఆకాశ పక్షులను మృగములను ఎత్తును. కాబట్టి మీద బాలుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో ఎంతో ఇశ్రాయేలు ప్రజలు సైతము భయపడినటువంటి గొల్యాతు మీదకి మాట్లాడుతూ జీవముల దేవుని తిరస్కరించిన వాడవని నిన్ను యెహోవా నామములో నిన్ను చంపుతారని సవాల్ చేస్తూ వచ్చాడు. ఆ దినాన దావీదు ఒక్క 7 లోయలోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకొని ఒక్క రాయితో బడిసెల్లో బిగించి కొట్టినప్పుడు పియరా దావీదు బొక్క బార్లుగా పడుతూ వచ్చాడు. క్షమించండి, గొల్యాతు బొక్క బార్లుగా పడుతూ వచ్చాడు. కాబట్టి దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ గొల్యాతు వరలో కత్తి తీసి మేడ తెగనానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఏం చేస్తూ వచ్చారంట ఇశ్రాయేలు ప్రజలందరూ స్త్రీలందరూ కలిసి చూడండి అన్నమాట. మనము 17వ అధ్యాయము 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు 18 ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయించు వాయించు సౌలు వేల కొలదియు దావీదు వేల కొలదియు శత్రువును హతము చేసిరని ఆ మాటలు. కాబట్టి మీద ఏం చేస్తూ వచ్చారంట గాన ప్రతిగానములు. కాబట్టి దావీదు పేరట ఆ దేశమంతా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంట గానాలు చేస్తూ ఉన్నాడు. విజయం ఇచ్చినందుకు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భయదూరంలో ఉండి ఫిలిష్తీయుల యొక్క చేతుల నుంచి మమ్మల్ని విడిపించగలడు వారెవరు, సౌలు సైతమే భయపడేటువంటి పరిస్థితులని మమ్మల్ని ఎవరు విడిపించగలడు అనేటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి దావీదు ఏం చేస్తున్నారంట గాన ప్రతిగానములు. కాబట్టి ఇటువంటి ప్రభావం కలిగిన లేకపోతే ఇటువంటి వీర సూర్య ప్రభావములు కార్యములు చేసినటువంటి దావీదు దేని బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాడు? ప్రభువా, సింహాన్ని జయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఎలుగుబంటిని జయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, లేకపోతే గొల్యాతుని జయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానని ప్రభువుని స్తుతిస్తున్నాడా? కాదు. గారి ప్రియరా దావీదు యొక్క జీవితంలో 103వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఏం చేస్తూ వచ్చాడు ఆయన పేరా? మనం గమనిస్తే 132వ కీర్తన దావీదు కీర్తన 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమణను పరిహారం నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. చాలు. మొట్టమొదటిగా మనం గమనిస్తే దేని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా అంటే తన పాపమునకు పరిహారం నొందిన వాడు ధన్యుడు. దావీదు జీవితంలో ప్రభువా ప్రియులారా దేవుని సన్నిధిలో తన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినందుకే ఆ యొక్క పాపం నుంచి విడిపించబడిన దావీదు యొక్క జీవితంలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి నేర్చుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క పాపం విమోచించబడుతూ వచ్చింది. విశ్వాస యాత్రా జీవితంలో ప్రియరా నీవు నేను కూడా పాపాన్ని బట్టి అనేక సార్లు బలహీనమవుతూ వచ్చాం. నీవు నేను పాపాన్ని బట్టి దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చాం. నా పాపాన్ని బట్టి ప్రియరా మనము అవిధేయులుగా ఉంటూ వచ్చాం. దేవునికి ఎటువంటి సమీపం లేనటువంటి వారుగా వచ్చాం. చూడండి ఒక మాట, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నట్లు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా ఏం చేశాడ? బతికించాడు. లేదా
మనం నీ నా జీవితాల్లో ఒకప్పుడు ఎలా ఉన్నామంట? మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవాడు. కాబట్టి పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు, లేక పాపము వల్ల వచ్చే జీతం మరణము. పాపం వల్ల మానవుడు చనిపోయిన స్థితిలో ఉంటూ వచ్చాడు. కాబట్టి ప్రియరా, దావీదు యొక్క జీవితంలో కూడా తన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతూ వచ్చింది. అందుకని అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు? 55వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తన 51:5. చదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. కాబట్టి ఏమంటాడంట? నేను పుట్టుకతోనే పాపంలో పుట్టి ప్రభువా, నా జీవితమే పాపము, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో జన్మించాను. కాబట్టి నా పాపానికి ప్రాయశ్చిత్తం మరణమైంటుండగా నా పాపమునకు పరిహారం చేస్తూ వచ్చావు, నన్ను ధన్యుడిగా చేశావు. ధన్యుడు అంటే పరిశుద్ధ గ్రంథంలో పర్యావరణంలో ఆశీర్వదించబడిన వాడు, దీవించబడిన వాడు, మేలు పొందినవాడు, దేవుని చేత దీవించబడినటువంటి వాడుగా మరి దేవుని వాక్యం బయలుపరచబడుతూ ఉంది పిల్లరా. కాబట్టి తన పాప విషయమై పశ్చాత్తాపడినప్పుడు ప్రియరా, దావీదు యొక్క జీవితంలో తన పాపను పరిహరించిన దేవుడుగా దేవాది దేవుణ్ణి దావీదు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు సైతము నీ కొరకై నా కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు నీ పాప భారాన్ని నా పాప భారాన్ని భరిస్తూ వచ్చాడు. చూడండి మాట 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక చదవమ్మా. బతిమాలుచున్నాము, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం ఏమయ్యాడమ్మా? పాపముగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి నీ నా జీవితంలో మనమందరము పాపులము ప్రియులారా. నీ నా పాపాన్ని బట్టి మనము నరకానికి మరణానికి పాపులమైంటుండగా నీ కొరకై నా కొరకై ఎవరైనా పాపమెరుగు ఆయన మన కొరకు ఏం చేయబడ్డాట? ఎటువంటి వాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుతుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రియరా. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును. కాబట్టి ఏ పాపం లేనటువంటి వాడు, ఏ కపటం లేనటువంటి వాడు పరిశుద్ధుడు. పరిశుద్ధ స్త్రీ గర్భమున జన్మించిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. పాపం ఎరుగని ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేయబడమా? పాపముగా చేయబడ్డాడు. ఎందుకు? మనము ఆయన యందు దేవుని నీతి అగునట్టు. మనము అనీతిమంతులు, మనలో నీతి లేదు. పాపాన్ని బట్టి మనము నీతి లేని వారుగా, పరిశుద్ధత లేని వారముగా, యథార్థత లేని వారముగా, పాపులముగా చేయబడుతున్నటువంటి మన కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై పాపముగా చేయబడుతూ వచ్చాడు. వీళ్ళంకో మాట గమనిస్తే ఆయన నీ కొరకై నా కొరకై ఇంకో మాట మనం చూద్దామా? మొదటి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. పాప మరణ నియమం నుంచి నన్ను విడిపించును. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన దానిని. కాబట్టి
ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తూ వచ్చింది కానీ పాపం నుంచి విడిపించలేకపోతూ వచ్చింది. కాబట్టి దేవాది దేవుడు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి నీ నా కొరకై పాప పరిహారార్థమై నీ నా పాపం అంతటి కూడా ఆయన శరీరం మీద మోసుకెళ్ళిపోయాడు. అందుకనే 24 అంటాడు, 1 Peter 2, ఆయన మన పాపల మోన మీద మోసికొనిను నీ నా నిమిత్తమై పిల్లరా మన పాపం అంతటిని ఆయన పరిహరించినటువంటి వాడిగా అవుతూ వచ్చాడు. పిల్లరా, ఆ రీతిగా విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు యొక్క ప్రేమను బట్టి నీవు నేను పాపులమైన మనలను యేసుక్రీస్తు ప్రభు వారి కల్వారి శిలువ రక్త ప్రోక్షణ ద్వారా నీవు నేను కూడా పాపల నుంచి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. అందుకని పౌలు అంటాడు మాట, చూడమాట, రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయము నమ్మువారు క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. కాబట్టి పాపము నుండి ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఎప్పుడైతే పాపము తీసివేయబడుతూ వచ్చిందో ఇప్పుడు ఏమొచ్చిందంట, నీతిమంతులుగా చేయబడుతుంది. కాబట్టి ప్రియరా, ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతూ వచ్చా. ఆయన నమ్ముడు ద్వారా, విశ్వసించడం ద్వారా, విమోచించడం ద్వారా, విమోచనను బట్టి నీవు నేను ఉచితముగా నీతిమంతులుగా చేయబడవచ్చు. అంటే ఉచితం అంటే దానికోసం మనం ఏమి క్రయము చెల్లించలేదు. నీవు నేను నీతిమంతులుగా చేయబడానికి నీవు నేను మనం ఏమి క్రయం చెల్లించలేదు, కానీ మనకు బదులుగా ఎవరు చెల్లించారంట, యేసుక్రీస్తు ప్రభువారు క్రయాన్ని చెల్లించాడు. ఎంత ఖర్చు అయిందో అదంతా కూడా ఆయన ఆ కల్వరి శిలువలో తన సంపూర్ణమైన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు. కాబట్టి నీవు నేను ఎవరితో వచ్చామంట, నీతిమంతులుగా చేయబడవచ్చు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి, ప్రభు ఇచ్చిన నీతిని బట్టి ప్రభువుని స్తుతించిన బద్దులను. మొట్టమొదటిగా దావీదు జీవితంలో కూడా తన పాప పరిహారాలపై ప్రభుని ఆరాధించిన వాడిగా మనం చూసుకోవచ్చు. రెండోదిగా మనం గమనిస్తే 103వ కీర్తనలో చూడండి, ఇప్పుడు మనం గమనిస్తే 3వ వచనం, 103వ కీర్తన, ఆయన నీ దోషములను. రెండవదిగా ప్రియులారా, దోషములను క్షమించేటువంటి దేవుడు, దోషములను క్షమించే దేవుడు. దోషములంటే పాపాలంటే మనకు అర్థమైంది. ఏమర్థమైంది? మనము పుట్టుకతోనే తల్లి గర్భం నుంచే వచ్చిన దాన్ని బట్టి మనము దోషం అంటే ఏంటి ప్రియారా? తెలిసి కూడా చేసిన పాపాన్ని బట్టి కదా. అనేక సార్లు మనం పరిశుద్ధులమే, విశ్వాసులమే, ప్రభు బిడ్డలమే, నమ్మిన వారినే, బాప్తిసం పొందిన వారు. అనేక సార్లు మనం ఏం చేస్తాము, ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయమునే ప్రీతిని, ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయమునే ప్రీతిని, మోసపోతి నేను దృష్టి తొలగింది, కాబట్టి తెలిసి అనేక సార్లు తెలిసి చేసిన అపరాధాలు అవన్నీ కూడా ఏమైతే దోషముగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు నీవు నేను ఆ దోషానికి గురవుతూ వచ్చాం. కాబట్టి ఒక మాట మనం చూసి ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కాబట్టి పేరా కయీను యొక్క జీవితంలో ప్రభువుతో ఉన్న మాట ఏంటంటే, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదిగా ఉంది. ఎందుకు ప్రియారా? మొట్టమొదట ఆదాముకు పుట్టినటువంటి పిల్లలు, దేవునితో సత్సంబంధం ఉన్నటువంటి పిల్లలు, దేవునితో సహవాసం చేసిన వారు, ఒకరు హేబేలు, ఒకరు కయీను. ప్రియారా, వారు ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారు. దేవుడు హేబేలు యొక్క అర్పణను, హేబేలును అంగీకరించను, హేబేలును అతని అర్పణను అంగీకరించిన రాయబడింది. కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు అని రాయబడి వచ్చింది. ఆ కారణం చేత అతని హృదయంలోకి ఏమొచ్చిందంట? అసూయ. ఏమొచ్చిందమ్మా? అసూయ, ద్వేషం.
అసూయ, ద్వేషం. ఏంటి అపరాధం అంటే ప్రియరా? విశ్వాస యాత్ర జీవితంలో దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నేను అసూయ చేత, ద్వేషము చేత నింపబడుతూ ఉన్నటువంటి వారిని దేవుడు దోషిగా, దోషములు చేసిన వారిగా చూస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నా దోషములను క్షమించావు. చూడండి ప్రియరా, ఎటువంటి దోషాలు క్షమించాడు. ప్రమాణం మనం గమనిస్తే కీర్తన 38వ కీర్తన 4వ వచనం, 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నేను మోయలేని బరువలే. ప్రియరా, ఎన్ని దోషాలంట? తల మీదుగా పొర్లిపోయినటువంటి దోషాలు. దావీదు యొక్క జీవితంలో క్షమించబడ్డ దోషాలు ఏంటంటే తల మీదుగా పొర్లిపోతుంది. ఇంకోటి మాట 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక లెక్కతో అవి ఎట్లుంటాయంట? తల వెంట్రుకలకు మించిన దోషాలు. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దానికి మించిపోయిన దోషాలు, అంటే లెక్కలేనటువంటి దోషాలు. కాబట్టి ఇన్ని యొక్క దోషాలతో భరించినటువంటి దావీదు యొక్క జీవితంలో ఆయన అంటున్నాడు, నా దోషములను పరిహరించినావు. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యం రాయబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషాలు బట్టి ఏం చేయబడంట? నలగగొట్టబడింది. ప్రియరా, నీ నా దోషాన్ని, నీ నా యొక్క పాపాన్ని పరిహరిస్తూ వచ్చాడు. అంతేకాదు ప్రియరా, నీ నా దోషాన్ని బట్టి ఆయన ఏం చేయబడంట? నలగగొట్టబడుతూ వచ్చాడు. ఆయన కలవరి శిలువలో నీ కొరకై, నా కొరకై ఆ గొల్గొతా కొండ యొద్దకు ఆయన మొయ్యలేని కొయ్యను భుజం మీద వేసి మోస్తూ ఉండగా ఆయన ఏం చేస్తూ వచ్చారంట? కొరడాలతో కొడుతూ వచ్చారు. ఆ కొరడాలు ఎలా ఉన్నాయంట? చివర 3 కొంకులతో ఉన్నాయి. ఆ కొరడా వేసి లాగగానే ఆ కండలన్నీ కూడా ఏమైపోయినంట? ఊడిపోతూ వచ్చాయి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పినవి, భాషాలు దేశపు హుషపనులు చుట్టినట్టుగా నన్ను చుట్టుతూ వచ్చారు. ప్రియరా, ఆ రాను వారు, ఆ రోమా సైనికులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క చుట్టూ చేరి కొరడాలతో కొడుతూ ఉన్నారు. శరీరం అంతా నలగొట్టబడుతూ వచ్చింది, సారలుగా దున్నబడుతూ వచ్చింది, రక్తం అంతా కారిపోతూ ఉంది. శిరస్సున మండల కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. 27వ వచనం, ఆయన మీద ఉమ్మి వేసి రాయబడుతూ వచ్చింది. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి శిరస్సున మండల కిరీటం పెట్టి రెల్లుతో తల మీద కొడుతుంటే ఆ రక్తమంతా తలలో గుచ్చుకొని రక్తమంతా కారుతుంటే ముఖం మీద ఉన్నటువంటి చెమట, ఆ ఉమ్మి, ఆ యొక్క రక్తమంతా ఏమవుతూ వచ్చింది? ప్రియరా, వికారముగా చేయబడుతుంచారు. ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా చేయబడుతూ వచ్చాడు. కారణం అంటే నీ నా దోషాలను క్షమించాలని, నీ నా పాపమును పరిహరించాలని ఆ కలవరిశిలో ప్రభు యేసుక్రీస్తు వారు తనకు తానుగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఎటువంటి వాడమ్మా? సొలొమోను ఏమంటుంది? 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందమ్మా? పరమగీతాలలో, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో నేను అతన్ని గుర్తించదను. ఎంత సుందరమైన వాడు, ఎంత అతి కాంక్షణీయుడు, ఎంత ఆ సౌందర్యం కలిగిన వాడు. ప్రియరా, కీర్తనకారుడు అంటాడు, నీ సౌందర్యం ఎంత గొప్పది ప్రియరా. కాబట్టి ఎంత సౌందర్యమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ కలవరిశిలో ఏమయ్యంట? వికారముగా చెప్పాడు. చూడండి 50 కీర్తన 52వ కీర్తన, క్షమించండి, యెషయా గ్రంథం 52, యెషయా గ్రంథము
52వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగా విస్మయమందిరు. ఏమైపోయారమ్మా? విస్మయమందిపోయారు. అయ్యో, ఎటువంటి వాడు ఎలా అయిపోయాడు? యేసు ప్రభువును చూసినప్పుడు ఎటువంటి వాడు ఎలా అయిపోతూ వచ్చాడు మనం చూసాము. దృశ్యము మనకైతే బైబిల్లో మనం అది గమనించలేదు. కానీ ఆ మరియ ఏం చేసిందంట? ఒక గుడ్డ తీసుకెళ్లి మొగాన అద్దింది. అద్దితే ఏమైపోయింది? ఆ రూపం ఎలా కాపాడుతుందంట? ముండ్ల కిరీటంతో ముఖమంతా వికారం అయిపోయి గాయాలతో పియరా అంత వికారముగా నలగబట్టబడుతూ వచ్చాడు. నీ నా దోషాన్ని బట్టి పియరా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడలముగా, ప్రభు నేర్పిన వారంగా, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన నీవు నేను ప్రభా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశావు. ప్రభా నన్ను నీతిమంతుడిగా చేస్తూ వచ్చావు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ అడిగిన నా దోషాలన్నింటినీ కూడా నీవు పరిహరించావు. దాని కొరకై నీవు నా కొరకై నలగబట్టబడుతూ వచ్చావు. ప్రభా నీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుని స్తుతించబోతాను. మూడవదిగా ఏమంటున్నాడు దావీదు? మూడవ కీర్తన 3వదిగా, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎటువంటి ఏం చేశాడమ్మా? సంకటాల గురించాడు. సంకటం అంటే ఏంటమ్మా? సంకటం అంటే వ్యాధి, బాధ. అనేక సార్లు విశ్వాస యాత్ర జీవితంలో దేవుని బిడ్డలుగా అనేకమైనటువంటి బలహీనతలు, అనేక వ్యాధులు, అనేక బాధలు చుట్టుముట్టినప్పుడు, సంకటపడినప్పుడు, దిగజారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన నీ నా వ్యాధి బాధలన్నింటినీ కూడా క్షమించి, కడిగి, శుద్ధీకరించి, కుదిర్చి, పరిశుద్ధపరిచి, స్థిరపరిచి, బలపరిచే ప్రభుగా మన పక్షాన ఆయన ఉంటూ వచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 5-6 వచనాలు మనం గమనిస్తే యెషయా గ్రంథము యెషయా గ్రంథం 1:5-6 ప్రతి వాడు నడినొత్తి మొదలుకొని ఎక్కడ చూసినాను. కాబట్టి స్వస్థత లేని మన జీవితంలో అనేక రీతిగా ఆత్మీయంగా, బలహీనంగా, శరీరంగా అనేక రుగ్మతలతో, సంకటాలతో నిండిపోయిన మనల్ని ప్రియారా ఆయన స్వస్థపరుస్తూ వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఇందాక మనం గమనిస్తే ఆయన మన రోగములను భరించాడు. ఏం చేశాడమ్మా? మన రోగాలను భరించాడు. ప్రతి పరిస్థితిలో అనేక సార్లు మనమే అనుకుంటాం, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వచ్చి అయ్యో నాకెందుకు వచ్చింది బాధ మనం అనుకుంటాం. మనం గమనించాల్సిన వాక్యం ఏంటంటే, వాక్యం ఏం చెబుతుందంటే ఆయన నీ రోగాన్ని ఎప్పుడో భరించాడు. నీ రోగాన్ని ఎప్పుడో ఆయన మీద వేసుకున్నాడు. ఇది తాత్కాలికంగా నీ దగ్గరికి వచ్చింది అంతే. దానికి కావాల్సినటువంటి పరివేశానం, దానికి కావాల్సినటువంటి స్వస్థత, దానికి కావాల్సిన సమస్తం కూడా ఆయన ఎప్పుడో నీకు కలిగించాడు. ఇలా అయితే అది మన మీదకి వచ్చినప్పుడు మనం బాధపడి, సంకటపడి, కలవరపడేటువంటి వారుగా ఉంటాం. కానీ ఆయన నిశ్చయముగా మన రోగములను భరించెను. ఎంత గొప్ప దేవుడు. మూడవదిగా ఆయన నీ నా రోగములను భరించిన వాడుగా ఉంటూ వచ్చాడు. 4వదిగా మనం గమనిస్తే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా ఆయన మన ప్రాణములను విమోచించిన వాడు. సమాధి అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇంగ్లీష్ తెలిసిన వారికి తెలుసు. బాటము అంటే బాటంలెస్ హోల్, అంటే అడుగు లేని గుంట. పాతాళం చూపిస్తా ఉంది, సమాధి ఏం చూపిస్తుందట? పాతాళం. 116వ కీర్తన దావీదు అంటాడు చూడండి, 116వ కీర్తన 3వ వచనం. మరణబంధములు నన్ను చుట్టుకొని
మరణ బంధములు నన్ను చుట్టుకొని నేను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని. కాబట్టి ప్రియరా, యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. కాబట్టి ప్రియరా, మరణ బంధములు చుట్టుకొని ఉన్నవి దాని యొక్క జీవితంలోనే కాదు, నేను కూడా ప్రియరా, మరణము మనల్ని ఆవరించింది, మరణ భయము మనల్ని ఆవరించింది, మరణం యొక్క అంచనలో మనం ఉంటూ వచ్చాం. పాతాళ పోషుడు కాకుండా మీకు నరుడెవడు అని దేవుని వాక్యం సెలవిస్తాము. ఇంకో మాట మనం గమనిద్దామా? దారి నుంచి ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైన. పిల్లరా, నీవు నేను ఎలాగంటే మరణము యొక్క భయంలో ఉంటూ వచ్చావు. మరణమంత బలము గలవాడు సాతానుడు అనగా అపవాదిని నశింపజేయడానికి మరణ భయం చేత జీవిత కాలము మరణ భయమునకు దాస్యానికి లోబడి వారిని విడిపించడానికి. ఎవరు విడిపిస్తానికి వచ్చాట? నీవు నేను మరణ భయం అనే దాస్యంలో ఉంటూ వచ్చావు. అన్ని భయాల కంటే మరణ భయం అనే భయము మానవుణ్ణి పట్టి పీడిస్తూ కృంగజేస్తున్నటువంటి సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు దేవాది దేవుడే ఆయన శరీరధారి లోకానికి వచ్చి, నేను మీ కొరకై మరణాన్ని జయించాను, నీ కొరకై మరణించి తిరిగి లేచాను అని సెలవిస్తూ, ప్రియరా, నీ కొరకై నా కొరకై మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచి మరణం మీద విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన వారికి మరి రెండవ మరణం లేదు ప్రియరా. ఆయన మరణం జయించినాడు. ఆయన విశ్వాసం ఇచ్చిన నీవు నేను కూడా మరణాన్ని జయించినావు. అందుకనే దావీదు అంటున్నాడు, చూడండి, దావీదు 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు. కాబట్టి ప్రియరా, ఏం చేస్తూ వచ్చాయంటే ప్రభుతో అంటున్నాడు, ప్రభువా మరణం నుండి నా ప్రాణమును విడిపించావు, కన్నీరు విడవకుండా నా కన్నులను విడిపించావు, జారి పడకుండా నా పాదములను తప్పించావు. ఎంత గొప్ప మేలు చేస్తూ వచ్చాడని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా నీవు నేను ప్రభు ఎరిగినటువంటి వారుగా, అందుకని దావీదు యొక్క జీవితంలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి 116వ కీర్తనలో 12-13 వచనం. రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడి చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి. కాబట్టి 14వ వచనం మనం గమనిస్తే, యెహోవాకు నా మొక్కుబడి చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుట నేను. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేతపట్టుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను, ప్రభువా నా పాపమునకు ప్రాయశ్చిత్తము చేసినావు, రెండవదిగా నా దోషములను నీవు పరిహరించినావు, మూడవదిగా ఏం చేశాడంట, నా రోగములను నీవు సహించినావు, భరించినావు. కలవరి శిలువలో నీ నా వ్యాధి కొరకై, నీ నా సంకటం కొరకై ఆయన కలవరి, ఆయన గాయపడిన హస్తం, పేతురు అంటాడు, ఆయన గాయపడిన హస్తం మీకు స్వస్థత కలుగజేస్తుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఆ మాట, ఆయన గాయము మనకు స్వస్థత కలిగజేస్తూ ఉంది ప్రియరా. 4వదిగా మరణము నుండి మన ప్రాణమును విడిపించిన దేవుడు, సమాధి నుంచి విడిపించిన దేవుడు. అందుకని ఒక మాట మనం చూస్తే యెషయా గ్రంథం 37వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనంలో 17-18 వచనం అంటాడు, చూడండి ఆ మాట. నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాప
సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై ఉండి నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి ప్రియారా, ఎవరు స్తుతిస్తారమ్మా? ఎవరు స్తుతిస్తారు? ఎవరు ఆరాధిస్తారు? ఎవరు గణపరుస్తారు ప్రభుని? సజీవులుగా ఉన్నవారు. ఇలా నీవు నేను ఎలా ఉన్నామంట? సజీవులుగా ఉన్నావా? సజీవులు లేవా? సజీవులుగా ఉన్నాం కదా, చెయ్యెత్తున్నాం, చెయ్యి తీస్తున్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. బిగ్గరగా ఆరాధించే సమయం కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది మౌనంగా ప్రభుని ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రభు ఇచ్చిన సమయం కొలది ప్రభు ఇచ్చిన తలాంపులను, ఆ తలాంపులు ఏదైతే మనకి తీసుకుని వచ్చాడు, ఆ తలాంపులను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నా పాపమునకు పరిహారం చేసిన దేవుడు, నా దోషములను భరించి క్షమించిన దేవుడు, నన్ను నీతిగా తీర్చిన దేవుడు. నాలుగవదిగా నా రోగములను నీవు భరించావు. మూడవది, నాలుగవదిగా నా మరణం నుంచి, పాతాళం నుంచి నన్ను విడిపించావు, సమాధి నుంచి విడిపించావు. ప్రభా ఎంత గొప్ప ప్రేమ నాడని చూపిస్తూ వచ్చావు. నేను సజీవుడిగా ఉండి నిన్ను స్తుతించడానికి ఎందరో శ్రేష్ఠులు, గొప్పవారు, మనకంటే యోగులు ఈ సమయం చూడలేక మరణశక్తిలో ఏ యోగ్యత లేదు మనకి. ఎందుకంటే ఒకవేళ మనకి లోకంలో అనేక యోగ్యతలు ఉండొచ్చు, డబ్బు, ధనము, పేరు, ప్రఖ్యాతులు, చదువు ఎన్నో ఉండొచ్చు. ఇవన్నీ కూడా నీ నా ప్రాణాన్ని ఆపేవి ఒక దేవుడే తన ప్రేమను మన ఇంట్లో కనపరిచి, నేడు మనం సజీవులుగా ఉండాలనే సంకల్పంతో నిన్న నుంచి దేవుడి మందిరంలో దేవుడి ప్రజలతో కూడా కలిసి ఆయన ఆరాధించాలనేటువంటి సంకల్పంతో నిన్ను నడిపిస్తూ తీసుకుని వచ్చిన ఈ ప్రేమను బట్టి ప్రభువుని స్తుతించ బదులు